లౌడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరపున మేము వేతనాల పెంపు విషయంలో గత 19 రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయంలో చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, విఎం నరేందర్ రెడ్డి గారికి, మా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి, అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి, లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి, ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో ప్రతి 3 ఇయర్స్కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధత ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈసారి లేబర్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడున్న సినిమా పరిస్థితిని, ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది కూడా వారు కూడా వివరించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సినిమా హబ్గా చేస్తున్న తరుణంలో ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు ఈ సమస్యను పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డ్యాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి ఇటు లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్ రాజు గారిని, వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా ఇస్తామని చెప్పారు. అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము. ఇక మూడో విషయంగా ఆదివారాలు వారు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే నాలుగవది 9 గంటల నుంచి 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీదే ఉన్నారు. మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది. 99 కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే 1.5 కాల్ షీట్ వచ్చేదో 9 to 9 అంటే 6 to 9 చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంతా క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది 99 కాల్ షీటు జరిగితే. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా 6 to 6 కాల్ షీట్ జరిగితే 15% వేతనం పెంచడం జరిగింది. అలాగే ఒక 4 యూనియన్లని వాళ్ళు సపరేట్గా కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళ కష్టం ఏంటి, వారి నష్టం ఏంటి కూడా తెలుసుకొని ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్, మహిళా వర్కర్సు, స్టూడియో వర్కర్సు, లైట్ మెన్ యూనియన్, ఆ 4 యూనియన్లకి ఏంటనేది కమిటీకి ఫార్వర్డ్ చేశారు. వారికి కొంచెం మేము ఎక్కువ కావాలని అడిగాము. అవి కమిటీ ఇటు ఉమ్మడిగా ఛాంబర్ ద్వారా కానీ అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ ఒక మన ఆఫీసర్ మన దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వ కమిటీ వేసి ఇంకా ఎవరెవరికి పెరగాలి, ఎవరెవరికి దాంట్లో ఏమైనా చిన్న సడలింపులు ఏమైనా ఉన్నా, అటువంటిది ఏమైనా ఉన్నా ఒక కండిషన్లో కానీ అటువంటి మార్పుల్లో కానీ ఏదైనా ఉన్నా కానీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అంతిమంగా ఇంకా అలాగే ఫైటర్స్ డ్యాన్సర్స్ కూడా వారికి కూడా 7.5 పెట్టడం జరిగింది. మేము దాన్ని కూడా అడిగాము, కొంచెం ఇంక్రీజ్ అడిగాము. ఫైటర్స్కి డ్యాన్సర్స్ ఇంకో 2.5 కూడా కావాలి అని. అది కండిషన్లు అన్నీ కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు. సరే ఏదైనా కమిటీకి ఫార్వర్డ్ చేశారు అవన్నీ కూడా. మేము దానికి ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం ఒక సానుకూలంగా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా వారు కూడా వివరించారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కానీ అన్నిటిని కానీ మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో వారు చాలా చొరవ చూపుతున్నారు. కాబట్టి మా కార్మికులందరికీ కూడా కొంచెం బాధ కలిగిన ప్రతి ఒక్క కార్మికుడికి వివరించే విధంగా వారిని కూడా మేము హెల్ప్ అడిగాము. అటు నిర్మాతల్ని, అటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారిని, ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా రేపు యూనియన్లో ఏదైనా చిన్న బాధ కలిగిన వారందరూ కూడా వచ్చి మన ఇండస్ట్రీ యొక్క పరిస్థితి అన్నీ కూడా వివరించాలని చెప్పేసి వారిని కూడా కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి
ఇండస్ట్రీ అంతే మనం అందరం ఒకటే, మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం, మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు. కాబట్టి ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి మా వంతుగా మేము ఫెడరేషన్ మేము అందరం కూడా అండగా ఉందామని మేము భావించాం. కాబట్టి ఈరోజు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు కానీ మన దిల్ రాజు గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు పొద్దున్న నుంచి కూడా అనువు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా తీసుకొని మన అందరికి యొక్క ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక టేబుల్కి తీసుకురాగలిగారు. ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొట్లాడేది వేరు. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి, ఎలా చేయబోతున్నామో అన్నీ కూడా వివరించారు. కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు అవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా చాలా కండిషన్లు ఇంకా కొన్ని మీటింగ్లు ఉన్నాయి. ఆ తర్వాత మీటింగ్లు అయినప్పుడు కొన్ని ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక సయోధ్యగా చేసుకునే విధంగా మేము ముందుకెళ్తామని. కాబట్టి రేపటి నుంచి పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది. ఇక ఫర్దర్గా అయినా చిన్న సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకుంటామని మీకు మీడియా పరంగా అందరికీ తెలియజేస్తున్నాము.